2 నిమిషాలు ముగించేస్తాను. కథలు నవలలు రాసుకుంటే చోడవరంతో నా బంధం ఎంత గొప్పదని, నేను చోడవరానికి ఎంత రుణపడిపోయి ఉంటాను. నేను ఎప్పుడు రాసినా చోడవరం శ్రీరామ అని రాస్తాను చూసారా మొదలెట్టినప్పుడు, అలాగే నేను చోడవరం మొదలెడతాను. వెరీ గుడ్. చోడవరం నా పాలిట వరమైన ఒక వ్యాసం రాస్తే అది మన ఊరులో తిరిగి తిరిగి శివాజీ పెట్టి అన్ని చేశాడు. నా పుట్టిన ఊరు నాకు ఎంతో ఇచ్చింది, నాకు భాష ఇచ్చింది, యాస ఇచ్చింది, స్నేహాన్ని ఇచ్చింది. ఎంత ఆశ్చర్యపోయే విషయం నా జీవితంలో జరిగాయంటే, నేను ఎప్పుడూ చోడవరం మళ్ళీ వస్తానని అనుకోలేదు. నా భార్య టీచర్ అవ్వడం వల్ల, గవర్నమెంట్ టీచర్ అవ్వడం వల్ల 8 ఏళ్ళు వైజాగ్లో పనిచేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు పల్లెటూరికి వెళ్ళే ఆవశ్యకత, మార్పులు తక్కువగా ఉంటాయి కనుక ఆవిడ ఖండివరం ట్రాన్స్ఫర్ అయింది. యాదృచ్ఛికంగా నేను మళ్ళీ చోడవరం వచ్చాను. అంటే చోడవరం అనే ఊరు నాకు ఎంత ఇచ్చిందంటే, ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో నిజానికి నేను ఎవరిని కలవలేదు. ఊరంత మొమాటంతో ఇంటి దగ్గర కూర్చొని నేను రిటైర్ అయ్యాను. కథలు రాయడం, నవలలు రాయడం నా తాలూకా ఆనందాన్ని ఇచ్చేది చదవడం, రాయడమే. కాబట్టి కథలు రాసుకుంటూ, నవలలు రాసుకుంటూ పొద్దున 9 గంటలకు ఆవిడ స్కూల్కి వెళ్ళగానే కళ్ళు పెట్టుకొని రాసుకుంటూ ఉండడమే, ఇదే పని. నన్ను చోడవరం అలా కూర్చొని రాసుకుంటే చూడలేకపోయింది. నువ్వు చాలా గొప్పవాడు అవ్వాలని అనుకుందో ఏమో. నేను ఇక్కడే ఈ భూమి మీద ఏ హై స్కూల్లో అయితే తిరిగి, ఏ హై స్కూల్లో నడిచి, నేను ఎందుకు హై స్కూల్ వెనకాతల ఇల్లు తీసుకుని అద్దెకి తీసుకున్నానంటే, ఉదయం నుంచి ఓసారి హై స్కూల్కి వెళ్ళి ఎవరికి వస్తుంది ఈ అవకాశం? 60-50 ఏళ్ల క్రితం చదివిన హై స్కూల్కి రోజు నమస్కారం చేసే అవకాశం ఎవరికి వస్తుందని నేను అక్కడ ఇల్లు తీసుకుని రోజు ఒకసారి ఇలా గోడకి దండం పెట్టి, మా నాన్నగారికి దండం పెట్టి, ఈరోజు ఉదయం చేశాను, నిన్న చేశాను, రేపు ఉదయం కూడా చేస్తాను. బహుశా ఆ భక్తికి మెచ్చుకునేమో నేను ఈ ఊళ్ళోనే రాసిన నవల అమెరికా తీసుకెళ్ళింది. మామూలు మీలో ఒక మనిషి, ఒక లోవర్ మిడిల్ క్లాస్లో ఉండేటువంటి పాతకాల టీచర్ తలకు కొడుకుంది. ఇప్పుడున్న టీచర్లకు జీతాలు లేవు, నందాజీ వాళ్ళందరికీ బాగా తెలుసుకున్నాను నాన్నగారు. నేను నిజంగా రాంబాబుకి కూడా ఫోన్ చేయకుండా ఏదో నాలో నేను అంతర్ముఖుడినయ్యి రాసుకున్నానని కూర్చొని రాసుకుంటే, ఆ నవలని కృషి చదివి, ఆ కృషి గారు నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరఫున, చోడవరం తరఫున కూడా కృషి గారికి నేను ఎప్పుడు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. నాకు మీరు విశ్వాసంగా ఉంటానంటే, మీరు నన్ను ఎక్కడో చోడవరంలో రాసుకుంటున్న నన్ను ఈరోజు సినిమాకి పరిచయం చేసి, అనుష్క గారికి పరిచయం చేసి, ఆవిడ కథ చెప్పించే యోగం కల్పించి నాకు వారి సరైన తర్వాత ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే, ఈ అవకాశం నాకు వైజాగ్లో ఉన్నప్పుడు రావచ్చుగా, చోడవరంలో ఉన్నప్పుడే వచ్చింది. వైజాగ్లో ఉన్నప్పుడు నేను చాలా కథలు, కాంతుల దిబ్బ చాలా రాశాను.